ఎంపీ కోటాలో రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని 18 లక్షలు వసూలు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కాశీబుగ్గకు చెందిన ఓ వ్యక్తి వద్ద మాయమాటలు చెప్పి 18 లక్షల వసూలు చేశాడు ఓ రాజకీయ నేత. ఉద్యోగం రాకపోతే తన స్థలం ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో పలు బ్యాంకుల్లో ఉన్న లోన్ల ద్వారా నగదును అప్పచెప్పారు సదరు బాధితులు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డులు ఇచ్చాడు నిందితుడు. అయితే 2 ఏళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు నిలదీశారు. ఇక చేసేది లేక డబ్బులు తిరిగి ఇస్తామంటూ 5 ఏళ్లు గడిపేశారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో మరి కొందరు వద్ద సుమారు 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు బాధితులు. కుటుంబంలో ఉన్న వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, వాళ్ళ బావ, వాళ్ళ తమ్ముడు అందరు కలిసి కుటుంబ పండగ పని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ బంధువు అయిన దయాకర్, వనపర్తి దయాకర్ ఆర్టీసీ కండక్టర్ మేడ్చల్ డిపోలో పనిచేస్తాడు. అతని ద్వారా డబ్బులన్నీ రైల్వే జాబ్ అని చెప్పి పెట్టిపించారు. 18 లక్షలు. 18 లక్షలు పెట్టించడానికి మా అమ్మ దగ్గర ఉన్న బ్యాంక్ లోన్లు, బంగారం అన్ని అమ్ముకున్నది. తర్వాత బ్యాంక్ లోన్ రాని ఎడల కరీంనగర్ నుంచి కూడా బ్యాంకు నుంచి డబ్బులు ఇప్పించారు. వాళ్ళ చుట్టూ పర్యవేక్షించి చేపించి తర్వాత మమ్మల్ని ట్రైనింగ్ గురించి అని ఢిల్లీకి తీసుకెళ్లారు, వారణాసికి తీసుకెళ్లారు. లాస్ట్కి వచ్చిన తర్వాత డబ్బులు రాకపోతే మా భూమి ఇస్తాము, మా జారాసి ఇస్తామని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మాటిచ్చారు. ఇప్పుడు మేము పోతే మా అమ్మ మీద దాడి చేశారు. నేను చెప్పింది కనుక నిజమే అయితే మీరు చర్య తీసుకోండి మేడం అని చెప్పాను. నాకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎంపీ కోటాలో రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని 18 లక్షలు వసూలు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కాశీబుగ్గకు చెందిన ఓ వ్యక్తి వద్ద మాయమాటలు చెప్పి 18 లక్షల వసూలు చేశాడు ఓ రాజకీయ నేత. ఉద్యోగం రాకపోతే తన స్థలం ఇస్తానంటూ నమ్మబలికాడు. దీంతో పలు బ్యాంకుల్లో లోన్ల ద్వారా నగదును అప్పచెప్పారు సదరు బాధితులు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డులు ఇచ్చాడు ఈ నిందితుడు. అయితే 2 ఏళ్లు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు నిలదీశారు. ఇక చేసేది లేక డబ్బులు తిరిగిస్తామంటూ 5 ఏళ్లు గడిపేశారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో కొందరు వద్ద సుమారు 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు బాధితులు. ఎంపీ కోటాలో రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని 18 లక్షలు వసూలు చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, వరంగల్ జిల్లాలో ఉద్యోగాల పేరిట గరణ మోసం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్ లో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని 5 వద్ద 1 కోటి రూపాయలకు పైగా స్వాహా చేసిన వ్యక్తి గుట్టు రట్టు చేశారు. 5 సంవత్సరాలైనా అపాయింట్మెంట్ లెటర్ రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. దీంతో ఈ విషయం బయటికి వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళ్తే కనుక వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన గడ్డం రామ్ కుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తన తల్లి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కొడుకు ఎంపీ కోటాలో రైల్వే శాఖలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని వరంగల్లో ఓ రాజకీయ పార్టీలతో తిరిగి నేత నమ్మించారు. దీంతో 18 లక్షల రూపాయలు తొలుత అడ్వాన్స్ కింద తీసుకొని మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి సముద్రాల పూర్ణచందర్, దయాకర్లకు ఈ యొక్క విషయం అందజేశారు. వీరిని నమ్మించేందుకు త్రిపురకు సైతము తీసుకెళ్లి శిక్షణ పేరుతో ఐడి కార్డులను కూడా సాగదీశారు. అయితే ఇది ఎంతకు పర్మనెంట్ జాబ్ రాదు అనేది నమ్మకం కుదరడంతో వెంటనే బాధితులు అయినటువంటి వీరు వెళ్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. టీసీ ఉద్యోగాల పేరుతో 5 దగ్గర 1 కోటి రూపాయలకు పైగా వసూలు చేసి మమ్మల్ని అందరినీ మోసగించారనే విషయం పోలీసుల ఎంక్వైరీ తేలడంతో పోలీసులు నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. వరలక్ష్మి, మొత్తానికైతే వరంగల్లో ఉద్యోగాల పేరుతో ఇలాంటి గణన మోసం జరగడం, అది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అయితే బాధితులు లబోదిబోమంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీడియాను ఆశ్రయించి, ఇటు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం కావాలని అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్.